మిగిలిన అన్నంలో ఇలా రవ్వ వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గాను లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పిల్లలకి చేసి ఇవ్వచ్చు. మరి మిగిలిన అన్నంలో రవ్వతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి 2 కప్పుల అన్నాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మిగిలిన అన్నం అయితే చేస్తున్నాను. మీరు ఫ్రెష్ అన్నంతో అయినా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 2 కప్పులు తీసుకోవాలి. ఇలా 2 కప్పుల అన్నాన్ని అయితే వేసుకుంటున్నాను. మీరు వేరే కప్పు ఏదైనా తీసేసుకోవచ్చు. ఇలా 2 కప్పుల అన్నం వేసేసుకొని మీరు ఒకేసారి మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 1 కప్పు శనగపిండిని అయితే వేసుకోవాలి. 2 కప్పుల అన్నానికి 1 కప్పు శనగపిండిని అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఇలా ఈ విధంగా అన్నం శనగపిండి 2 కూడాను కలిపేసుకుందాము. మీరు ఒకేసారి మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. ఇలా వద్దు అనుకుంటే ఇలా కలిపేసుకొని మొత్తం కూడాను. అలాగే మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగునైతే వేసుకోవాలి. ఇలా పెరుగు కూడా వేసేసుకొని కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాం. ఇలా కొన్ని నీళ్ళు అయితే వేసేసుకొని ఇందులోకే 1 స్పూన్ అంత జీలకర్ర, కొద్దిగా పసుపు, ఇందులోకే చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చిని వేసుకోవాలి. 2 స్పూన్లంత నూనెను కూడా వేసేసుకుందాం ఇందులోకే. ఇలా 2 స్పూన్లంత నూనె కూడా వేసేసుకొని అలాగే కొంచెం చక్కెర అయితే వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అంత చక్కెర కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఇలా మొత్తం కూడాను కలిపేసుకుందాం ఇదంతా కలిసేలాగా. ఇప్పుడు ఇదంతా కూడాను మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. నీళ్ళు అవసరం అనిపిస్తే ఇంకా కొంచెమైనా వేసుకోవచ్చు. ఇలా ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అంతా కూడాను ఇందులోకి అయితే వేసేసుకుందాము. ఇలా ఇదంతా కూడాను మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. కొంచెం మరి నీళ్ళు అయితే వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము. బౌల్ అయితే తీసేసుకొని మిక్సీ పట్టేసుకున్నదంతా కూడాను ఇంకా బౌల్లోకి అయితే వేసేసుకుందాం. ఇలా ఈ విధంగా చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసేసుకుందాం అంతా కూడాను. ఇలా అంతా కూడాను మిక్సీ పట్టేసుకున్నాం కదా, అందులోకి ఇప్పుడు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఇక్కడ వచ్చేసి బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, అది కూడా 1 కప్పు అయితే వేసుకోవాలి. ఇలా 1 కప్పు వేసేసుకొని అంతా కూడాను బాగా కలిపేసుకుందాము ఈ రవ్వ కలిసేలాగా. మనకి నీళ్ళు అవసరం అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకొని కలిపేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నాకు ఇంకా కొంచెం నీళ్ళు అయితే పడతాయి అన్నమాట. కొంచెం నీళ్ళు అయితే వేసుకొని కలిపేసుకుందాము. కొంచెం ఇలా కొద్దిగా మరీ ఎక్కువ అయితే వేసుకోకూడదు. ఇలా నీళ్ళు అనేది వేసుకొని మొత్తం ఈ రవ్వ మనకి ఇదంతా కూడాను కలిసేలాగా కలిపేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాము. ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం సింపుల్గా. ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి, అలాగే కొంచెం పెరుగు, అలాగే కొన్ని వాటర్, కొన్ని నీళ్ళు కూడా వేసేసుకోవాలి. ఇలా నీళ్లు వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా ధనియా పౌడర్, ఇవన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని ఈ చట్నీని ఇందులోకి అయితే వేసేసుకుందాం. గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది మనకు. ఈలోపు మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది చూసారు కదా, ఈ విధంగా చాలా బాగుంటుంది. అందులోకి వచ్చేసి ఇంకా ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి 10 నిమిషాల తర్వాత అయితే మనకి రవ్వ కూడా నానిపోయింది చూసారు కదా. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఇంతవరకు అయితే మనం ఉప్పు అయితే వేసుకోలేదు కదా, రుచికి సరిపడినంత ఉప్పు, ఇలా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ అంత వంట సోడా, ఇలా వంట సోడా కూడా వేసేసుకుందాము. ఇలా వేసేసుకొని కలిపేసుకుందాము. ఇప్పుడు మొత్తం కూడా కావాలంటే మీరు ఈనో అయినా వేసేసుకోవచ్చు. ఇలా వంట సోడా కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. అంతా చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకుందాము. వచ్చేసి నేను కేక్ బౌల్ అయితే తీసుకున్నాను. మీరు వేరే ఏదైనా తీసుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా ఈ విధంగా నూనె అనేది వేసుకొని మొత్తం కూడాను అప్లై చేసేసుకుందాము. అంతా కూడాను అతుక్కోకుండా ఇలా ఈ విధంగా మొత్తం అప్లై చేసేసుకొని ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కూడాను ఇందులోకి అయితే వేసేసుకుందాము. ఇలా అంతా కూడా వేసేసుకొని ఇలా ఒక్కసారి ఈ విధంగా ట్యాప్ అయితే చేసేసుకుందాము. లెవెల్గా కూర్చుంటుంది. ఇలా ఒక వెడల్పాటి బౌల్ పెట్టేసుకొని అందులోకి నీళ్ళు అయితే వేసుకోవాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇలా హోల్ ఉన్నది ఒక బౌల్ అయితే పెట్టేసుకొని
ఇలా మనం పేస్ట్ చేసుకున్న ఈ గిన్నెని కూడా పెట్టేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఒక 15 నిమిషాల తర్వాత అయితే చూసేద్దాము. నిమిషాల తర్వాత ఆవిరికి ఉడికించుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఇలా ఒక్కసారి సైడ్లకి ఈ విధంగా అనేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఇంకొక ప్లేట్ అయితే తీసేసుకొని ఇంకా ఈ విధంగా ప్లేట్లో ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసేసుకుంటే మనకి ఈజీగా పడిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే కానీ తినేయచ్చు. మనం పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఇలా పిల్లలకి లంచ్ బాక్స్ కానీ చేసి ఇవ్వచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చింది. ఇలా డోక్లా టైప్లో అయినా కట్ చేసేసుకోవచ్చు మనం చిన్న పీసెస్ లాగా. పిల్లలు ఇష్టంగా అయితే తినేస్తారు. మిగిలిన అన్నంతో కొత్త రెసిపీని ఈ విధంగా ట్రై చేయండి. ఇలా పైన కొంచెం నూనె, ఆవాలు ఇట్లా చాలా బాగా కనిపిస్తుంది. కొంచెం కరివేపాకు వేసేసుకొని ఈ విధంగా పోపు అయితే పెట్టేసుకుంటే చూసారు కదా మనకి స్పాంజీగా ఎంతో టేస్టీగా ఉండే మిగిలిన అన్నంతో అయితే రెడీ అయిపోయింది డోక్లా. చూసారు కదా మనం చేసుకున్నాం కదా గ్రీన్ చట్నీలోకి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఇలా కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.